నీవు ధర్మతత్పరుడవన్న అభిమానంతో యాగానికి అరుదించిన అవనీశ్వరులను ధనాలోచనతో అవమానించకు. అసమాన ప్రతాపవంతులు, అఖండ తపస్సంపన్నులు ఉన్న ఈ మహాసదస్సులు అభిజాత్యహీనుడైన ఆ గోపాలుని కన్నా ఆరాధ్యులు లేరా? వృష్టి వంశోద్భవుడైన ఆ కమలనాథుని కన్నా ప్రతాపవంతుడు, పూజార్హుడు ఈ సభలోనే కాదు, చతుర్దశ భువనాలలో లేడు. ఆయన శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. కురుకుల పితామహ, ఇదేనా నీకు తెలిసినది? అమృతపానము చేసి గోమూత్రముతో నోరు శుద్ధి చేసుకొనినట్లు నీ దుర్నిర్ణయంతో నవ్వుల పాలై మహారాజ మండలాన్నే నవ్వుల పాలు చేశావు. ఏమిటా యాదవుని అర్హత? సూర్యచంద్ర వంశోద్భవులైన రాజేంద్రుల కన్నా శాపగ్రస్తుడైన యదువంశీయుడు ఉత్తమ క్షత్రియుడా? భూరిశ్రవ సోమదత్తాదుల కన్నా నీకన్నా వయోవృద్ధుడా? చతుస్సముద్ర వేలాముద్రిత కురు సామ్రాజ్య పట్టభద్రుడైన సుయోధనుని కన్నా అభిమానధనుడా? పాంచాల సామ్రాట్టు ద్రుపద రాజేంద్రుని కన్నా ఆప్తబంధువా? వేద వేదాంగ విశారదుడైన వ్యాసుని కన్నా విజ్ఞానవేత్త? ధనుర్వేద పారకుడైన ఆచార్య ద్రోణుని కన్నా అస్త్ర విద్యా విశారదుడా? అశ్వత్థామ కన్నా తపస్సంపన్నుడా? ఇందరినీ కాదని రారాజును విస్మరించి అంగరాజును తృణీకరించి అంగనాలోలునికి అగ్రపూజయా? ముదిమితో తెల్లవారిన నీ తలతో పాటు నీ బుద్ధి కూడా వెలవెలబోయిందని తేట తెల్లమైందిలే. చేతి భూపాల, ఆర్యులను అధిక్షేపించటం నీకు క్షేమం కాదు. నీకీ ప్రల్లదనం పనికిరాదు. అవునవును కుంభ సంభవ, ఎవరి కారుణ్యంతో గతిలేని నీ జీవితాన్ని ఏ లోటు లేకుండా నేటి వరకు గడుపుతున్నావో ఆ నీ స్వామి ఆధిక్యతను అధక్కరించి అల్పుని అందలమెక్కించే సాహసాన్ని సహించడం నీకు సముచితమేనా? నీవు స్వామి భక్తి పరాయణుడవేనా? విశ్వాసము వీసమైనా కృతజ్ఞత లేశమైనా లేని నీవా నాకు నీతులుపదేశించేది? శిశుపాల, కండకావరంతో కన్ను మిన్ను కానలేక ప్రేల్తున్నావు. మాత్సర్య ద్వేషాలతో మత్తెక్కిన నీ మస్తకాన్ని నా ప్రచండ గదాఘాతంతో. అతడు ఆహూతుడైన రాజబంధు భీమసేన. అర్ధరాత్రి మీసము గొరిగించుకొని మారువేషము ధరించి రాజవృద్ధుడైన జరాసంధుని మోసము చేసి చంపిన నీ పౌరుష ప్రతాపాలు మాకు తెలియనివి కావులే. మగధ సామ్రాట్టుకు జరిగిన అక్రమానికి, నీవు చేసిన అన్యాయానికి ప్రతిపాఠం చెప్పే అదను కోసమే ఇంతవరకు నిరీక్షిస్తున్నాను. నీ అసహనంతో మా సహనాన్ని పరీక్షిస్తున్నా. అహో, ఏకచక్ర పురాణ సిక్కిగ్గులు మాని వీధి వీధులా తిరిపెమెత్తి పొట్టబోసుకున్న నీ సహనానికి పరీక్ష కూడానా? నీ పౌరుషం లోకైక విదితమే ఇంద్రనందన. చీకుత్రాటితో వ్రేలగట్టిన చచ్చిన చేపను నేలకూలగొట్టి గడించిన కాంతను అన్నదమ్ములందరకు ఆలిని చేసిన నీది ఒక మగతనమా? చేది భూపాల, అనుచిత సందర్భ ప్రలాపాలకు, అధిక్షేపాలకు ఇది సమయం కాదు. తోటి రాజన్యులెవరూ ఆక్షేపించని ఈ అగ్రపూజను నీవు అధిక్షేపించరాదు. ప్రశాంత స్వంతుడవై ఈ సత్కారాన్ని జయప్రదంగా జరగని. శిశుపాల, అభిమానంతో అజ్ఞానంతో నేనీ యజ్ఞం యదుశ్రేష్ఠునికిమ్మని ఆదేశించలేదు. శ్రీకృష్ణుని మహత్తు తెలుసుకోలేక నీవే నీ మూఢత్వం వెల్లడిస్తున్నావు. ఆ వాసుదేవుడు మానవుడు కాడు, సకల భువన సంరక్షకుడు, సర్వలోక కళ్యాణకారకుడు, అఖండ దివ్య తేజోమయుడు, ఆనంద స్వరూపి అయిన మహావిష్ణువు. అంతకంటే పూజార్హులు లేరు. ఈ పరమ సత్యాన్ని గ్రహించలేక శిశుపాలుడు అహంకరిస్తున్నాడు. అది గణనీయం కాదు. ధర్మనందన, నీ కర్తవ్యం జరిగించు. మా కర్తవ్యాన్ని అవరోధించేవారు శిరస్సు నా వామపాల తాళంతో సహస్ర శకరాలు చేస్తాం. ఇది అనుచిత ప్రసంగం. ఆహూతులకు అవమానం, అభిమానవంతులకు తలవంపు. ఈ పూజను ఆమోదించం. పితామహ, పితామహ, రాజలోకం దురాగ్రహంతో ఉద్రిక్తమవుతున్నది. సవనశాల సమరసీమ కాకముందే శాంతి మార్గం చూపించండి.
భయపడకు ధర్మనందన. సింహం విజృంభిస్తే సునకము జీవించలేదు. మధుసూదనుడు మౌనం వదిలే వరకే వీరి ఆవేశాలు. ఆ పరమాత్మ కన్ను తెరిస్తే ఈ శిశుపాలాది మూఠులందరూ శాశ్వతంగా కన్ను మూస్తారు. నీ బెదరింపులు చాలు శాంతనవా. ఆభిజాత్య పౌరుషాలు అంతరించిన మీరు అతనికి కైవారాలు చేసి దాసానుదాసులు కావచ్చు. కాని మీ విభీషికలకు వెరచి ఆ పశుపాలుని పాదాలపై వ్రాలడానికి ఈ శిశుపాలుడు పసిబాలుడు కాడు. గోపాల, నీ అకార్యాలు కొండంత ఘనకార్యాలు చేసి అభివర్ణిస్తుంటే ఆలకించడానికి నీకైనా సిగ్గులేదా? ఏమిటి నీ గౌరవం? ఏమిటి అగ్రపూజకు నీ అర్హత? నీవు ఋత్విజుడవా? కావు. సుక్షత్రియుడవా? కావు. శూరుడవా? అంతకు ముందే కావు. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.